దారుణమైన సిచ్యువేషన్. వీళ్ళు ఏమంటారంటే నానో యూరియా అని ఒకటి పట్టుకొచ్చారు. ఈ నానో యూరియా వల్ల సాయిల్ భూమి దెబ్బతినదు. ఈ నానో యూరియాని దాదాపు మొత్తం వాడుతున్న యూరియాలో ఒక 20-25% ఈ నానో 20-25% ఈ నానో యూరియా వాడాలన్నది కేంద్రం ఆలోచన. మరి ఇప్పుడు మీరు దాంట్లో ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలకి ముందు నుంచి అవగాహన కల్పిస్తే అదేమైనా అవకాశం ఉండనేమో. మీరు ఆల్ ఆఫ్ సడన్గా నానో యూరియా వాడండి, యూరియా మీద సప్లై చేయమంటే ఎట్లా? ఇది టోటల్గా రావాల్సింది కేంద్రం నుంచి, రాష్ట్రం కూడా ఒత్తిడి పెట్టాలి. ఇండెంట్ అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇండెంట్ మీరు పెడతలేరంట. అరే మేము పెట్టినాం కదా మీరు ఇస్తలేరని వాళ్ళండి. ఎవరిని అనాలి? ఇప్పుడు చేసి రైతులకు సప్లై చేయడానికి అవకాశం లేదు. ఇది కేంద్రం పరిధిలో, కేంద్రం సప్లై చేయాలి రాష్ట్రానికి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు మొత్తం కేంద్రము 1,70,000 కేటాయిస్తే రాష్ట్రానికి వచ్చింది ఏప్రిల్ నెలలో 1,21,000 టన్నులే. ఎంత కోత? 49,000 టన్నుల కోత. మే నెల విషయానికి వస్తే 1,60,000 టన్నులు కేటాయించింది, పంపించింది ఎంత? 88,000 టన్నులే. ఇది మే నెల. ఎంత రావాల్సి ఉండే? ఇంకా 72,000 అక్కడ కోత విధించారు. జూన్లో 1,70,000 కావాల్సి ఉంటే కేటాయింపు చేస్తే 98,000 టన్నులే పంపించారు, ఇంకా అక్కడ 72,000 టన్నులు కోత. జూలైలో 1,60,000 టన్నులు కేటాయిస్తే 1,43,000 టన్నులే వచ్చింది, 17,000 కోత. ఆగస్టులో 1,70,000 టన్నులు కేటాయిస్తే జస్ట్ 82,000 టన్నులే వచ్చింది, 88,000 టన్నులు కోత పెట్టారు. ఓవరాల్గా 8,30,30,000 టన్నులు కేటాయిస్తే, కేటాయించింది కూడా తక్కువే. యాక్చువల్ కేటాయించాల్సింది 9,80,000.